విశాఖపట్నానికి మరో ఐటీ కంపెనీ రాబోతోంది. కాగ్నిషన్ కంపెనీ 1583 కోట్ల పెట్టుబడులను పెడుతోంది. 8000 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. సర్కార్ కాగ్నిజెంట్ కు 21 ఎకరాల భూమిని కేటాయించింది. దుబ్బాకలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా వేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో చిన్నగా వేశారని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకి బీఆర్ఎస్ క్యాడర్ కి మధ్య తోపులాట జరిగింది. కొండా మురళి తీరుపై ఎమ్మెల్యే నాయని మండిపడ్డారు. నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఈ వివాదంపై పరిశీలకులను నియమిస్తామని, నివేదికను బట్టి చర్యలుంటాయని పీసీసీ చీఫ్ చెప్పారు. విశాఖలో రేపు జరిగే యోగాంధ్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రమే ప్రధాని మోదీ రాబోతున్నారు. యోగా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. యోగా కోసం 8 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. మద్యపానంపై కామారెడ్డి జిల్లాలోని 3 గ్రామ పంచాయతీలు వినూత్న తీర్మానాలు చేశాయి. మద్యం అమ్మితే 1 లక్ష రూపాయల జరిమానా, 7 చెప్పు దెబ్బలు విధిస్తారు. కొనుగోళ్లు, అమ్మకాలపై సమాచారానికి 20,000 గిఫ్ట్ ఇస్తారు. మాజీ ఎంపీ దయానిధి మారన్ తన తమ్ముడు కళానిధి మారన్ సహా 6గురికి లీగల్ నోటీసులు పంపించారు. 2003లో సన్ టీవీ షేర్లను అన్యాయంగా కేటాయించి కంపెనీపై పూర్తి నియంత్రణ పొందారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల పిల్లలు విదేశాల్లో ఇంగ్లీష్లోనే చదువుతున్నారని వీడియో విడుదల చేశారు రాహుల్. పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పడం సిగ్గుచేటన్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందని అమిత్ షాకి కౌంటర్ ఇచ్చారు. రుతుపవనాలు ప్రవేశించాక రాజస్థాన్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాజధాని జైపూర్లో భారీ వర్షాల వల్ల రోడ్లు జలమయమయ్యాయి. పగటిపూట చీకట్లు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి.